మాది కర్ణాటక కొప్పల జిల్లా గంగావతి తాలూకా దేవీ క్యాంపు. ఇక్కడికి ఒక అమ్మాయి ఉందని ఫోటో పంపించారు. మేము చూస్తాకు వచ్చాము. కృష్ణనగర్ అని అక్కడ ఒక దుక్కున పేక్ చేసి ఒక అమ్మాయిని ఒక తల్లిగా సృష్టించి చూపించారు. చూపించాక ఆధార్ కార్డు కాపుల అమ్మాయి అని చూపించారు మాకు పేక్ చేసి. 5వ తారీఖుని పెళ్ళయింది. అయాల 50,000 ఇచ్చాము చూపించినాడు. మళ్ళీ 3,50,000 పెళ్ళైనాడు ఇచ్చాము. ఇలాగ మోసం చేసి అక్కడికి వెళ్ళాక మేము పెద్ద ఫంక్షన్ చేసాము. 10 లక్షలు ఖర్చు పెట్టి చేసి అన్నీ అయిపోయాక 3వ రోజుని పెద్దోళ్ళు చేద్దామని చేసాము. చేశాక నన్ను ముట్టుకోవద్దని పక్కకిండింది. సర్లేని 2 రోజులు అడ్జస్ట్మెంట్ అయ్యాక చేద్దాం ఏదో చేసుకుంటారులే అని మేము ఊరుకున్నాం. వెళ్ళిపోదామని ఎస్కోపోదామని చాలా ట్రై చేసింది. మేము అనుమానం వచ్చి అలాగే చూస్తా ఉన్నాం. అందరూ కాపలా కాసుకుంటాను. ఒక కుర్రోడు వచ్చి అన్నగారని వచ్చాడు. ఆడు బోకరు ఒకడు వచ్చి ఆడు 3వ రోజున వచ్చేసాడు. ఇక్కడికి వచ్చేసాక 2 గంటలకి నాకు పెళ్ళి అయింది. 2 పిల్లలు ఉన్నారు. నా పిల్లలు ఏడుతున్నారు. నేను వెళ్ళిపోవాలి. 5 రోజులు బోకర్లో అగ్రిమెంట్కి నాకు 50,000 ఇచ్చారు. 2 తులాలు 3 తులాలు బంగారం వేస్తారు. అవి పట్టుకొచ్చేసుకుంటాను. పట్టుకొచ్చేసుకో, మీరు తీసుకొచ్చేత నువ్వు రాలేకపోతే అని చెప్పారు. మేము ఇక్కడ తీసుకొచ్చాం. ఇప్పుడు పొద్దున్న తీసుకొచ్చాక ఆ బోకర్లు పట్టుకుంటే ఏం చేసుకుంటావో కేసు పెట్టుకుంటావో ఏం చేసుకుంటావో చేసుకో అన్నారు. మేము దానికి కేసు మీడియాని కాకేసి మేము దీన్ని కొద్దిగా మాకు అన్యాయం జరగకుండా న్యాయం జరగాలని మేము చేసాం. మాకు అయింది అన్యాయం ఇంకోళ్ళకి అవ్వకూడని మేము పోరాడుతున్నాం దీన్ని.